ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం చాలా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో రేపటికి సంబంధించి అప్డేట్, అలాగే మీకు రేపటి నుంచి అంటే 16th నుంచి స్టార్ట్ అయ్యేది, జూలై 16th నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్స్ ఫ్రీజింగ్ అయిపోయింది 12th మనకి. సో 16th మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్లో ఏం జరుగుతుంది, మీరు ఏమేం చేయాలి, ఆ గైడెన్స్తో మనం క్లాస్ చెప్పుకుందాం ఈరోజు. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మీ ఫేవరెట్ ఫిజిక్స్ మాస్టర్ టీచర్ కేఆర్డి మ్యామ్. సో ఇప్పుడు టీఎస్ ఎంసెట్ 2023 కౌన్సిలింగ్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు సీట్ అయితే ఫ్రీజ్ చేసేసుకున్నారు. 12th అది కంప్లీట్ అయిపోయింది. సో సీట్లన్నీ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వడం అయిపోయింది మీకు. సో ఆ వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఈసారి ఆల్ టైమ్ రికార్డు చాలామంది చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒక స్టూడెంట్ అయితే ఆల్ టైమ్ రికార్డు 1000 వెబ్ ఆప్షన్స్ ఇచ్చి హయ్యెస్ట్ వెబ్ ఆప్షన్స్ రికార్డులోకి వెళ్ళాడనమాట. బట్ దాట్స్ గుడ్ యాక్చువల్లీ. మీకు ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవడమే వెబ్ ఆప్షన్స్లో చాలా మంచి పద్ధతి. సరే, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి, అలాగే మీ ర్యాంక్కి తగ్గట్లుగా ఏ కాలేజీలో వస్తుంది, ఇదంతా అనాలిసిస్ చేశాక మీకు ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది, రేపు 16th జూలై ఆఫ్టర్ 11 o'clock, 16th జూలై అన్నారు కదా అని చెప్పి పొద్దున్నే మనం వెబ్సైట్ చేస్తే అవి ఉండదు. ఆఫ్టర్ 11 o'clock ఎనీ టైం, కరెక్ట్గా 11 o'clockకే అప్లోడ్ చేస్తారా అంటే అది కూడా చెప్పలేము. మీరు జూలై 16th 11 o'clock నుంచి వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 1 or 2 hours లోపల లేదా ఆఫ్టర్నూన్ 2 o'clock లోపల మీకు ఖచ్చితంగా అప్డేషన్ అనేది వెబ్సైట్ జరుగుతుంది. సో ఈసారి మీరు లాగిన్ క్రెడెన్షియల్స్, నార్మల్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలా అయితే లాగిన్ క్రెడెన్షియల్స్తో వెళ్ళారో అలాగే లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతారు. సో లాగిన్ అయినప్పుడు ఈసారి మీకు ఆ పేజ్ మీద వెబ్సైట్లో మీకు కనిపించే ఆప్షన్స్ ఇలా ఉంటాయి: సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ జాయినింగ్ అండ్ ఫీ డీటెయిల్స్, లాగౌట్. ఈ బటన్స్ ఉంటాయన్నమాట మీకు. సో ఇలాగా మీకు కనిపిస్తుంది పేజ్ ఓపెన్ చేయగానే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మీకు. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనే బటన్ని మీరు ప్రెస్ చేయాలి. సో అలాట్మెంట్ ఆర్డర్, దీనిని మీరు డైరెక్ట్గా ప్రెస్ చేస్తారు. ఇవన్నీ ట్యాబ్స్ ఉంటాయి మీకు. పేజ్ ఓపెన్ చేయగానే ఈ ట్యాబ్స్ కనిపిస్తాయి. ఈ ట్యాబ్స్లో అలాట్మెంట్ ఆర్డర్ని మీరు ప్రెస్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ని ప్రెస్ చేస్తే మీకు వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక శాంపిల్ తీసుకున్నాను నేను. ప్రీవియస్ ఇయర్ ఒక స్టూడెంట్కి వచ్చిన అలాట్మెంట్ లెటర్. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ రెడ్ కలర్లో చూసారు కదా, ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టిక్యులర్ స్టూడెంట్కి ఇక్కడ హాల్ టికెట్ నంబర్, స్టూడెంట్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీ ర్యాంక్, ఫాదర్స్ నేమ్, క్యాస్ట్ ఆర్ రీజియన్ వాట్ ఎవర్, మీరు లోకలా నాన్ లోకలా, మీ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రెడ్ కలర్ బాక్స్లో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్. ఇవన్నీ కూడా ఇస్తారు మీకు, అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్తున్నారు. సో ఈ పర్టిక్యులర్ స్టూడెంట్కి ఇది ఆర్డర్ అనమాట. ఎక్కడ వచ్చింది, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి గండిపేటలో వచ్చింది. అది కూడా బ్రాంచ్ ఏంటి, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఆ కేటగిరీ ఏంటి అది కూడా ఇక్కడ రాస్తారు, బీసీఈ గర్ల్స్ ఓయూ కేటగిరీలో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ మీరు వెంటనే చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఏ కాలేజ్లో వచ్చింది. ఐ థింక్ ఇది మ్యాగ్నిఫై అవ్వదు అనుకుంటా. సో మీకు ఏ కాలేజ్లో వచ్చింది, అలాగే మీకు ఏ బ్రాంచ్లో వచ్చింది, ఈ రెండింటితో పాటు వెంటనే కింద ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ ఈజ్ 1,13,500. ట్యూషన్ ఫీ మెన్షన్ చేస్తారు. ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 78,500. అంటే ఫీ రియంబర్స్మెంట్ కనుక ఉంటే అది మినహాయించుకుని మీరు ఎంత పే చేయాలి, ఒరిజినల్గా కాలేజ్ ఫీ ఎంత, మీరు ఇప్పుడు ఎంత పే చేయాలి, ఈ రెండు డీటెయిల్స్ చాలా క్లియర్గా మీ ఆర్డర్లో ఉంటాయి. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఈ పర్టిక్యులర్ స్టూడెంట్కి ఒరిజినల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,13,000. బట్
ఇప్పుడు ఈ అలాట్మెంట్ లెటర్తో పాటు ఒకవేళ ఈ స్టూడెంట్ యాక్సెప్ట్ చేస్తే వెంటనే 78,500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. సో ఫస్ట్ థింగ్, అలాట్మెంట్ ఆర్డర్ని మీరు క్లిక్ చేయగానే ఇలా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది మీకు. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్లో, ఏ బ్రాంచ్లో, ఏ కేటగిరీ మీద బేస్ చేసుకుని మీకు సీట్ ఇచ్చారు, దానికి ఎంత ఫీజు పే చేయాలి క్లియర్గా రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీజు ఏ లోపల అంటే ఏ డేట్ లోపల పే చేయాలి అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చదివితే ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు మీకు. సో ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీరు పే చేసేయాలి. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇక్కడ ఈ స్టూడెంట్కి 12/6/2018 లోపు పే చేసేయాలి అని ఇచ్చారన్నమాట. సో ఈ డేట్ లోపు గనక మీరు పే చేయకపోతే, ఇక్కడ ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో ఆ డేట్ లోపు గనక మీరు పే చేయకపోతే మనీ రిటర్న్ అనేది రాదు. సో ఫస్ట్ థింగ్, చాలా క్లియర్గా ఆర్డర్ని చదవండి. చదవడంలో వచ్చే నష్టం ఏం లేదు, పూర్తిగా చదవండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ని చూసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే వ్యూ జాయినింగ్ అండ్ ఫీ డీటెయిల్స్. ఒక్కసారి దీనిని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో మీరు ఎంత పే చెయ్యాలి, ఒకవేళ పే చేసేస్తే 0 చూపిస్తుంది, పే చేయకపోతే ఎంత పే చేయాలి కరెక్ట్గా అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చేసి మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్లోనే ఇక్కడ పేమెంట్ గేట్వే అని కనిపిస్తుంది మీకు. పే ఆన్లైన్ అని మీకు ఇక్కడ బటన్ వస్తుంది మీకు. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ కిందనే మీకు పే ఆన్లైన్ అని వస్తుంది. ఓకే, సో అలా రాకపోయినా ఈ వ్యూ జాయినింగ్ అండ్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినా మీకు పే నౌ అని కనిపిస్తుంది. ఫీ డీటెయిల్స్లోకి వెళ్తే పే నౌ, పేమెంట్ గేట్వే కనిపిస్తుంది. పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఓన్లీ, పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్, కంప్లీట్లీ ఆన్లైన్ అమ్మా. సో గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరు ప్రాసెసింగ్ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ₹1 కూడా విడిగా పే చేయడానికి ఉండదు, కంప్లీట్గా ఆన్లైన్లో పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, వినండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు, ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఒక్కొక్క బ్యాంక్ కార్డ్స్, మనం కార్డ్ ద్వారా కానీ, ఆన్లైన్ యూపీఐ పేమెంట్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ఏ ప్రాసెస్ అయినా మీరు వాడుకోవచ్చు. అయితే అలా వాడేటప్పుడు ఒక్కొక్క బ్యాంక్కి పర్ డే లిమిట్ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్స్కి 25,000 ఉంటుంది పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్. ఒక్కొక్క బ్యాంక్కి 50,000 పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. కార్డుని బట్టి ఉంటుంది, మనం తీసుకునే ఏటీఎం కార్డ్ లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కార్డు ఉంది, దాని పర్ డే లిమిట్ 50,000 మాత్రమే. కానీ నాకు గవర్నమెంట్ 78,000 ఫీజు పే చేయాలి అని పంపించారు. సో నా కార్డ్ ద్వారా నేను పంపించలేను. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, దగ్గరలో ఉన్న ఒక ఈ ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్ళిపోతే వాళ్ళు చేస్తారా అంటే చేస్తాము అంటారు. సో వాళ్ళ ద్వారా పేమెంట్ చేసేస్తారు, అమ్మయ్య పేమెంట్ చేసేసాము అనుకుంటారు. కానీ ఇది చాలా 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 డేంజరస్. ఎందుకు చాలా డేంజరస్ వినండి, కమింగ్ అప్ నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఏదైనా ఫీ వెనక్కి రావాలి అంటే అది జరగదు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాళ్ళేమో మీరు ఎప్పుడు పే చేశారు, మాకు రిసిప్ట్ చూపించండి ఇలాంటివి అడిగితే మనం ప్రూవ్ చేయలేము. సో మీరు చేయాల్సిన బెటర్ థింగ్ ఏంటి అంటే, మీకు తెలిసిన రిలేటివ్స్ లేదా మీ సిస్టర్స్, బ్రదర్స్, అంకుల్స్, ఆంట్స్ లేదా బాబాయిలు, పిన్నులు, అత్త, మనకి కాంటాక్ట్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉంటారో కేవలం వాళ్ళ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కాంటాక్ట్లో బాగా తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ చేయండి. ఆ ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి మీతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండే పర్సన్ అయి ఉండాలి. మీ వెరీ క్లోజ్ పర్సన్ అయితే మాత్రమే ట్రాన్సాక్షన్ చేయండి. లేదు అంటే ఎందుకు నేను చెప్తాను చూడండి. సో ఫీ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో పే చేసేస్తారు. పే చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఫీ డీటెయిల్స్లో పేమెంట్ అమౌంట్ టు బీ పెయిడ్ 0 అని కనిపిస్తుంది. పేమెంట్ అయిపోయాక అమౌంట్ టు బీ పెయిడ్ 0 అని కనిపిస్తుంది, అంటే మీ పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ నొక్కండి. ఈ ట్యాబ్ని ప్రెస్ చేయండి.
సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఆన్లైన్లోనే ఎస్ నేను ఈ సీట్ యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ కాలేజ్లో నేను జాయిన్ అవుతున్నాను. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది నొక్కగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎస్ ఐ అగ్రీ టు జాయిన్ ఇన్ దిస్ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్, అది టిక్ పెట్టి మీరు ఓకే నొక్కాలి. యాక్సెప్ట్ నొక్కితే గనక మీకు ఇలా వస్తుందన్నమాట జాయినింగ్ రిపోర్ట్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్. నేను ఈ కాలేజ్లో సార్ నేను ఈ కాలేజ్లో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి విల్లింగ్గా ఉన్నాను అని చెప్పేసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. అలా ఇచ్చారు అంటే మీరు ఇందులో జాయిన్ అయిపోయినట్లే. ఓకే సరే, ఇక్కడ పాయింట్ వస్తుంది చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్గా తెలంగాణలో ఫీ రీఎంబర్స్మెంట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ మళ్ళీ రేపు కూడా ఒక వీడియో చేస్తాను తెలంగాణలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా ఉంటుంది అనేది. అందరికీ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ రాదు, కొంతమందికి 35,000 మాత్రమే వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అయితే మాత్రం ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కాలేజ్ ట్యూషన్ ఫీ మాత్రమే మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకా పైన ఏదైనా ఉంటే గనక ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పే చేస్తే అది మీకు గవర్నమెంట్ తిరిగి పే చెయ్యదు. ఓకే, సో ఎందుకని మీరు అమౌంట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అకార్డింగ్ టు యువర్ ఫీ రీఎంబర్స్మెంట్ డీటెయిల్స్. రేపు నేను ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ ఇన్ తెలంగాణ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను క్లియర్గా, ఎవరెవరికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది ఉండదు అనేది కొంచెం నాలెడ్జ్ కోసం. లేదు మీకు తెలిస్తే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ ఫీ 70,000 కానీ మీకు పార్షియల్ ఫీ రీఎంబర్స్మెంటే ఉంది అంటే 35,000 మాత్రమే గవర్నమెంట్ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే 35,000 రూపీస్ పే చేసి సీట్ని బుక్ చేసుకోవాలి. అయితే సీట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ ట్యూషన్ ఫీ కాకుండా మీకు గుర్తుపెట్టుకోండి, అలాంగ్ విత్ ట్యూషన్ ఫీజు పే చేసేటప్పుడు ట్యూషన్ ఫీతో పాటు కాషన్ డిపాజిట్ అనేది ఒకటి అడుగుతారు. కాషన్ డిపాజిట్ ఒక అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అయితే కాషన్ డిపాజిట్ 5,100 రూపీస్ ఉంటుంది. అదే మిగతా వాళ్ళకైతే 10,100 రూపీస్ ఉంటుంది. అయితే ఈ కాషన్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది రీఫండబుల్. ఇది రీఫండ్ అవుతుంది ఎప్పుడు రీఫండ్ అవుతుంది అంటే వెన్ యూ జాయిన్ ద కాలేజ్. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఈ 5,000 రూపీస్ లేదా 10,000 రూపీస్ కాషన్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది మీకు రీఫండ్ చేసి మళ్ళీ మీ అకౌంట్లో వేస్తారు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్, ఏ అకౌంట్కి రిఫండ్ చేస్తారు. నువ్వు ఏ అకౌంట్ ద్వారా అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఫీజు పే చేసావో అదే అకౌంట్ నంబర్కి రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మీ సేవాకి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళొద్దని చెప్పాను? సో మీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని అయితే మీరు అడగగలరు నా ఫీ రీఫండ్ వచ్చిందా లేదా వాళ్ళే మీకు చెప్తారు. బట్ వేరే బయట వ్యక్తుల ద్వారా మీరు ఫీ కనుక పే చేస్తే తర్వాత వచ్చే రీఫండ్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదే అకౌంట్కి వెళ్తాయి. మీరు ఏ అకౌంట్ ద్వారా అయితే ఆన్లైన్ ఫీజు పే చేశారో అదే అకౌంట్కి రీఫండ్ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇది ఒక రీఫండ్ అమ్మా. ఓకే, ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సరే, ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చిన బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ నచ్చలేదు, నేను సాటిస్ఫైడ్గా లేను. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, సరిగ్గా వినండి. ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చిన కాలేజ్ లేదా బ్రాంచ్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చిన దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటప్పుడు నేను ఫీజు పే చెయ్యాలా, యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అంటే యాక్సెప్ట్ చెయ్యండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేసి ఫీ కూడా పే చేసేయండి. మరి ఎలా మేడం మేము సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నాము అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫేజ్ 1లో ఏదైతే ఫీజు పే చేస్తారో ఫేజ్ 1లో ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఇదే ఫీ పేమెంట్ ఇట్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ టు ఫేజ్ 2. ఫేజ్ 2లో మీకు ఇదే అమౌంట్ ముందుకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న విషయం వినండి. ఫేజ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపీస్ పే చేశారు ఒక ట్యూషన్ ఫీ అనుకుందాం. ఒక ఓసీ క్యాండిడేట్ 1,00,000 ట్యూషన్ ఫీ పే చేశారు లేదా 1,10,000 పే చేశారు అనుకుందాం.
ఓకే, 1,10,000 రూపీస్ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేశారు. కానీ అది నచ్చలేదు, ఫేజ్ 2 కూడా మళ్ళీ మీరు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. అయితే ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ ఫీజు ఓన్లీ 1 lakh మాత్రమే ఉంది. ఒక్కొక్క కాలేజ్కి ఫీజు వేరియేషన్ అయితే ఉంటూనే ఉంటుంది. సో ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్లో 1 lakh ఫీజే ఉంది. మరి 10,000 ఏం చేస్తారు అంటే రిఫండ్ అవుతుంది. ఏమీ వర్రీ అవసరం లేదు, రిఫండ్ అయిపోతుంది. సో ఫేజ్ 1లో అందుకే చెప్తున్నాను, అసలు ఫేజ్ 1లోనే యాక్సెప్ట్ చేయలేదు, ఫీ పే చేయలేదు అంటే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా విదిన్ ద స్పెసిఫైడ్ డేట్. మీరు ఫీ పేమెంట్ చూసుకోండి అమ్మా, ఖచ్చితంగా చూడండి. ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా విదిన్ ద డేట్, విదిన్ డేట్ మెన్షన్డ్. మీ అలాట్మెంట్ లెటర్లో ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్ దాటకూడదు. ఆ డేట్ దాటిందా మీరు ఇంకా ఫీజు పే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 22 ఇస్తారు ఫేజ్ 1కి అయితే యూజువల్గా, చూద్దాము. బట్ జూలై 22 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్. 22కి మీకు డబ్బులు అరేంజ్ అవ్వలేదో లేదా వేరే ఏదైనా రీజన్ అవ్వనివ్వండి, 22కి మీరు ఫీజు పే చెయ్యకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోయింది, మీకు ఇంకా రాదు. అండ్ ఫేజ్ 2లోకి వెళ్తామా వెళ్ళదా, ఫేజ్ 2లో సీట్ వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేం. సో ముందే అమౌంట్ని రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి, ఇమీడియట్గా ఫీ పేమెంట్ చెయ్యండి. ఫేజ్ 1లో కాలేజ్ బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ఫీజు అయితే పే చేసేయండి. ఫీ పే చేసి సీట్ యాక్సెప్ట్ చేయండి. సీట్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు. మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో నచ్చింది అయితే గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే ఉంటుందా మేడం, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తుంది, మ్యాక్సిమం వేరే కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే థర్డ్ ఫేజ్ కూడా మీరు వెళ్ళొచ్చు. అయితే ప్రతి ఫేజ్లోనూ కాలేజ్ మారిపోతే, బ్రాంచ్ మారిపోతే ఫీజు మారిపోతుంది. ఒకవేళ 1,20,000 సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకొక 10,000 ఎక్స్ట్రా పే చేయాలి. లేదు ఫస్ట్ ఫేజ్లో 1,10,000 పే చేశాను, బట్ సెకండ్ ఫేజ్లో 1 lakh కాలేజే వచ్చింది, 70,000 రూపీస్ కాలేజే వచ్చింది, ఆ మిగతా అమౌంట్ అంతా రీఫండ్ అయిపోతుంది. సో రీఫండ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీకు తెలిసిన, మీకు బాగా వర్కౌట్ అయ్యే అంటే కాంటాక్ట్లో ఉండే పర్సన్ అకౌంట్ నుంచి చేయండి. లేదా మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మరీ మంచిది. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై చేసుకోవడం ఆన్లైన్ చాలా ఈజీ, మీ పేరెంట్స్కి మీరే అప్లై చేసి పెట్టేయచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే లిమిట్ ఉండదు, మీరు ఎంత కావాలంటే అంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి కదమ్మా. నెక్స్ట్ ఏంటి అంటే ఫేజ్ 1లో నాకు కాలేజ్ నచ్చలేదు, ఫేజ్ 2లోకి వెళ్ళాను. ఫేజ్ 2లోకి వెళ్ళిన తర్వాత ఈలోగా నాకు జోసా కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, లేదా వేరే ఏదో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, ఇది నాకు వద్దు అనుకుంటే క్యాన్సిలేషన్ ఎప్పటిలోగా చెయ్యాలి. క్యాన్సిలేషన్ కూడా విదిన్ ద స్పెసిఫైడ్ డేట్. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అలాట్మెంట్ లెటర్లో మెన్షన్ చేసిన డేట్ దాటి వెళ్ళకూడదు. ఆ డేట్ దాటి వెళ్ళారు అంటే మాత్రం మీకు ఎటువంటి రూల్స్ అప్లై కావు, మీ మనీ రిఫండ్ రాదు. ఫేజ్ 1లోనే మీరు విత్డ్రా అయితే గనక, ఫేజ్ 1లో విత్డ్రా అయితే, ఒకవేళ ఫేజ్ 1లో కనుక మీరు విత్డ్రా అయిపోతే ఫుల్ ఫీ మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఫుల్ ఫీ అనేది తిరిగి రీపే అయిపోతుంది. అలా కాకుండా ఫేజ్ 2లో విత్డ్రా అయ్యారు అనుకోండి, ఫేజ్ 2లో కనుక విత్డ్రా అయితే 50% ఆఫ్ ఫీజు మాత్రమే వెనక్కి వస్తుంది. అంతే, 50% ఆఫ్ ఫీజు మాత్రమే వెనక్కి వస్తుంది. ఫేజ్ 3 వరకు ఈ ఛాన్స్ ఉంది, బట్ ఆన్ ద స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ తర్వాత ఆన్ ద స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఉంటుంది. ఆన్ ద స్పాట్ అడ్మిషన్ రౌండ్కి ఈ రూల్స్ ఏమీ ఉండవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు వెనక్కి రాదు. ఆన్ ద స్పాట్ అడ్మిషన్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందే, ఫీజు కట్టాల్సిందే. లేదు ఆన్ ద స్పాట్ అడ్మిషన్కి వెళ్ళను అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లోనే మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అయితే నాకు ఇంజనీరింగ్లో కాదు, నాకు ఏ బ్రాంచ్ నచ్చలేదు, ఏ సీటు నచ్చలేదు, నేను ఫీజు కట్టేశాను, కానీ అదే తెలంగాణ స్టేట్లోనే నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చింది, ఈ ఫీజు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారా అంటే ప్రస్తుతానికి మనకి ఆ ఫెసిలిటీ లేదు. 2023లో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ముందుగానే ఒక నిర్ణయం తీసుకోండి.
అట్ ద సేమ్ టైం ఫీ పేమెంట్ అనేది జాగ్రత్తగా ఇమీడియట్గా చేసేయండి. ఫేజ్ 1లో నచ్చినా నచ్చకపోయినా ఫీజు పేమెంట్ చేసేయండి. అది మీకు సెకండ్ ఫేజ్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో సెకండ్ ఫేజ్లో కాలేజ్ అదే ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మారిపోతుంది. సో ఇది ఫీ డీటెయిల్స్ గురించి. అలాగే రీఎంబర్స్మెంట్ గురించి కూడా కావాలి అంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, ఎవరికి ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో చెప్పండి, దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్, ఏపీ వాళ్ళు ఎవరైనా వింటుంటే కనుక ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. దానికి చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు. మేబీ జూలై ఎండింగ్కి ఒక నిర్ణయానికి వచ్చి డేట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ సీట్ అలాట్మెంట్. ఓకే, సో సీట్ అలాట్మెంట్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మీరు సీట్ అలాట్మెంట్ లెటర్ ఒకటి ఉండాలి, సీట్ అలాట్మెంట్ లెటర్, అలాగే ఫీ పేమెంట్ డీటెయిల్స్. యాక్చువల్గా ఇది మీకు డౌన్లోడ్ అవ్వదు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు తీసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ సేఫ్ సైడ్ కోసం. అలాగే సీట్ యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటుంది కదా, సీట్ యాక్సెప్టెన్స్ లెటర్, దీనినే సెల్ఫ్ రిపోర్టింగ్ అని కూడా అంటారు. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోవాలి. వీలైతే ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ప్రింట్అవుట్ తీసి ఒక 2 కాపీలు మీ దగ్గర పెట్టుకోండి. బికాస్ ఫస్ట్ ఫేజ్లో అయితే ఫస్ట్ ఫేజ్లో నచ్చలేదు అయినా ఫస్ట్ ఫేజ్లో అన్నీ తీసి పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లోకి వెళ్ళారు, సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఇవన్నీ డౌన్లోడ్ చేసి మీరు ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోండి. బికాస్ మీరు ఎప్పుడైతే ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారో ఆ రోజు మిమ్మల్ని ఇవి సబ్మిట్ చేయమంటారు. ఫీ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడగరు. సీట్ అలాట్మెంట్ లెటర్, సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్, ఈ 2 కూడా మిమ్మల్ని సబ్మిట్ చేయమని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 మీ దగ్గర పెట్టుకోండి. ఏ లెటర్ అయినా మీరు ఈ ప్రాసెస్లో, కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ లెటర్ అయినా కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా సేఫ్ సైడ్. రేపన్న రోజు ఏదైనా మిస్టేక్ జరిగినా మీరు క్లెయిమ్ చేయడానికి మీ దగ్గర ప్రూఫ్ అనేది ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. రేపు జూలై 16th 11 o'clock తర్వాత వెబ్సైట్లో చెక్ చేసుకోండి, సీట్ అలాట్మెంట్ వస్తుంది మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జూనియర్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓ లైక్, ఓ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.